నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో పొత్తులపై బీజేపీ ఏం ఆలోచిస్తుంది అన్న విషయం అంతు చిక్కటం లేదు. అవునని కాదని ఏదీ తేల్చకుండా బీజేపీ మౌనం పాటిస్తోంది. తెలంగాణలో పొత్తులు లేవని స్పష్టత ఇచ్చిన బీజేపీ హైకమాండ్ ఏపీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంతకు ఏపీ విషయంలో బీజేపీ ప్లాన్ ఏంటి? పొత్తులపై ఏం ఆలోచిస్తోంది? లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటోందా? ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ ఎటు తేల్చుకోలేకపోతోంది. పొత్తుతో లాభ నష్టాలు బేరీజు వేసుకుంటోంది. పొత్తుంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న విశ్లేషణల్లో మునిగి తేలుతోంది. పొత్తుపై టీడీపీ జనసేన హడావుడి చేస్తున్నా బీజేపీ నుంచి మాత్రం సౌండ్ రావడం లేదు. ఏపీలో పొత్తులపై సస్పెన్స్ కొనసాగిస్తోంది బీజేపీ. పొత్తుపై తొందర పడకూడదని భావిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. పొత్తు పెట్టుకుంటే ఓ వర్గానికి దూరం జరిగినట్టవుతుందా అని ఆలోచిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వైసీపీతో టర్మ్స్ బాగానే ఉన్నప్పుడు అనవసరంగా దూరం జరుగుతున్నామనే సంకేతాలు ఇవ్వడం అవసరమా అనే మీమాంస కూడా కనిపిస్తోంది. ఏపీలో ఉన్న 3 ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన అన్నీ బీజేపీకి సానుకూలంగానే ఉన్నాయి. ఎవ్వరూ కాషాయ పార్టీని కాదనే స్థితి లేదు. ఏ పార్టీ తరపున ఎంపీలు గెలిచినా తమకే మద్దతిస్తారనే ఆలోచనలో ఉంది బీజేపీ. అలాంటప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మిగతా పార్టీల తరపున గెలిచే ఎంపీలను దూరం చేసుకున్నట్టే కదా అనే ఆలోచనలో కూడా ఉన్నట్టుంది. ఏపీ పరిస్థితి మిగతా రాష్ట్రాల మాదిరిగా లేదని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అసలు పొత్తులపై బీజేపీ మనసులో మాటేంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రజలు, మిగతా పార్టీల సంగతి సరే, సొంత పార్టీ నేతల్లోనూ ఎన్నో ప్రశ్నలున్నాయి. ఎవరికి వారు ఇలా అయ్యుండొచ్చు అని ఊహించుకోవడమే కానీ అక్కడి నుంచి ఏమీ క్లారిటీ రావడం లేదు. హైకమాండ్ మాత్రం నోరు విప్పడం లేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. కానీ పొత్తు విషయంలో మాత్రం ఒంటి చేతి చప్పట్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అచ్చెన్నాయుడు ఎన్డీఏలోకి రమ్మని మమ్మల్ని ఆహ్వానించారు అని ప్రకటించాడు. నిజంగానే మరి టీడీపీకి ఎన్డీఏలో చేరితే కలిగే ప్రయోజనం ఏంటి? ఓటింగ్ అందామా 1% లేదు, పెరిగింది కూడా ఏం లేదు. ఓవరాల్గా హిందుత్వ ప్రచారము, మోడీ ప్రభావము ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలపైన కానీ పార్లమెంట్ ఎన్నికలపై కూడా జాతీయ రాజకీయాల ప్రభావం ఎప్పుడూ లేదు. 14లో లేదు, 2019లో లేదు, 14లో కూడా డామినెంట్ అంశం అది కాదు. దీంతో బీజేపీ అసలు ఏం ఆలోచిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలు జగన్పై చేసే ఆరోపణలకు మద్దతిచ్చినట్టు అవుతుందనే ఆలోచన కూడా బీజేపీని తటపటాయించేలా చేస్తోందా అనేది మరో ప్రశ్న. ఏపీలో గ్రౌండ్ పల్స్ సరిగ్గా అందడం లేదనే వాదన ఉంది. ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయనే అంచనాలకు తగ్గట్టుగానే పరిస్థితి బాగా టఫ్గా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎడ్జ్ ఎవరి వైపు ఉందో క్లారిటీ లేకుండా మనం త్వరపడ్డం అవసరమా అని బీజేపీ ఆలోచిస్తుందా అనేది మరో ప్రశ్న. ఇలా బీజేపీ మనసులో ఇంకా ఎన్నో భావాలున్నాయని, కానీ ఏమీ బయటపడకుండా గుంబనంగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా పొత్తు ఎవరితో పెట్టుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఏపీలో బీజేపీకి విచిత్రమైన పరిస్థితి. అసలు పొత్తు పెట్టుకోవాలా వద్దా అని తలబద్దలు కొట్టుకోవాల్సిన స్థితి. ఇక్కడ ఏ పార్టీ కూడా బీజేపీని శత్రువుగా చూడటం లేదు. పైగా అందరూ సఖ్యతగానే ఉంటామని అగ్రనేతల్ని కలిసి మరీ చెప్పి వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో ఏ పార్టీకి ఊ అనాలి, ఏ పార్టీకి ఊ అనాలో తేల్చుకోలేక బీజేపీ సతమతమవుతోంది. వైసీపీ ఎన్డీఏ బయట ఉన్న భాగస్వామి కన్నా ఎక్కువగానే సహకరిస్తోంది. చంద్రబాబు పాత మిత్రుడే కాదు, ఇప్పుడు కూడా సఖ్యతగానే ఉంటున్నారు. ఇక జనసేన అయితే ఎన్డీఏలో భాగస్వామి. ఇలాంటి స్థితిలో పొత్తు పెట్టుకుంటే లాభమా, పొత్తులు లేకుండా ఉంటే లాభమా అని ఆలోచిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. బీజేపీకి పొత్తుల విషయంలో కొన్ని వ్యూహాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఏపీలో అందరూ మిత్రత్వానికి సిద్ధంగా ఉండడం కూడా సమస్య అయిందనే వాదన ఉంది. యుద్ధం అన్నాక ఏదో పక్షంలో శత్రువులుండాలి. అప్పుడు పోరాటం ఈజీ అవుతుంది. కానీ 2 వైపులా మిత్రులుంటే యుద్ధం ఎలా చేయాలనేది బీజేపీ మీమాంస. దీనికి సమాధానం బయట నుంచి వచ్చే అవకాశం కూడా లేదు. స్వయంగా కాషాయ పార్టీనే ఏదో ఒకటి తేల్చుకోవాలి. అదే ఎలా అనేది బీజేపీకి అంతు చిక్కడం లేదు. దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. దాదాపుగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ అనే వాదన వినిపిస్తోంది. కానీ ఏపీ విషయం మాత్రం తేలడం లేదు. నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా ఆశలు లేవు.
మామూలుగా అయితే ఏ నిర్ణయం తీసుకున్నా పోయేదేముంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదంటోంది బీజేపీ. పొత్తుంటే ఏంటి, లేకపోతే ఏంటి అనే ఆలోచనలు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంత మథనం జరుగుతున్నా పైకి కనిపించకుండా జాగ్రత్త పడటం ఇంకా పెద్ద టాస్క్లా కనిపిస్తోంది. ఎక్కడా లీకులు బయటకు రాకుండా అతి రహస్యాన్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదంటోంది బీజేపీ. మరి అదేదో త్వరగా తేల్చొచ్చు కదా అంటే అంత తేలిగ్గా తేలేదైతే ఇంత ఆలోచన ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఎక్కడైనా పొత్తులకు ముందు కొన్ని పరిణామాలు జరుగుతాయి. రాజకీయ పరిణామాల ఆధారంగా ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేది రాజకీయ వర్గాల్లో ఊహాగానాలుంటాయి. కానీ బీజేపీ విషయంలో మాత్రం అలా కూడా అంచనా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ అగ్రనేతల్ని గంటల వ్యవధిలో చంద్రబాబు, జగన్ కలిసి వచ్చారు. ఏం చర్చించారో ఎవ్వరూ బయటకు చెప్పలేదు. అటు బీజేపీ అగ్రనేతలు కూడా ఏమీ చెప్పలేదు. కనీసం ఫలానా విషయం చెప్పాలని ఏపీ బీజేపీ నేతలకు సంకేతాలు ఇవ్వలేదు. పైగా ఏదైనా ఉంటే మేమే చెబుతాం, మీరు మాట్లాడొద్దు అని ముందరి కాళ్లకు బంధాలు వేసేశారు. పవన్ కళ్యాణ్ గురించైతే చెప్పక్కర్లేదు. ఆయన వీలు కుదిరినప్పుడల్లా బీజేపీ అగ్రనేతల్ని కలుస్తూనే ఉన్నారు. ఇలా ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలందరూ బీజేపీ హైకమాండ్తో టచ్లోనే ఉన్నారు. మరి బీజేపీ అందరితో ఈ టచ్ కొనసాగించాలని అనుకుంటోందా అనేది మరో కీలక ప్రశ్న. మరే రాష్ట్రంలో లేని పొలిటికల్ లగ్జరీని బీజేపీ ఏపీలో ఎంజాయ్ చేస్తుందనే వాదన కూడా ఉంది. పేరుకి బీజేపీకి బలం లేకపోయినా ఏ పార్టీకి బలమున్నా అది కాషాయ పార్టీకే ట్రాన్స్ఫర్ అయ్యే అరుదైన దృశ్యం ఇక్కడే ఉంది. ఇదేం బీజేపీ ప్లాన్ చేసి చేసుకోలేదు. ఆయా పార్టీల రాజకీయ అవసరాలు, పరిస్థితులే ఇలాంటి స్థితికి దారితీశాయి. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని బీజేపీ ఆలోచిస్తుందా అనే ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. బీజేపీ మనసులో మాటేంటో బయట పెట్టడానికి ఎవరికి వారే ప్రయత్నాలు చేశారు. పార్టీల అధినేతలు కూడా తమ మీటింగుల తర్వాత క్లారిటీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ వారికి లోపల ఏం చెప్పారో తెలియదు. బయటకు కానీ ఏమీ మారలేదు. అంతా అంతకు ముందులాగే అలానే ఉంది. బీజేపీ వ్యవహార శైలిని ఎలా అర్థం చేసుకోవాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బీజేపీ కూడా పొత్తు ఉంది లేదని చెప్పకుండానే, చర్చలు జరిపేం లేదనేది చెప్పకుండానే, చంద్రబాబును కలుసుకున్న విషయం బహిరంగంగా అంగీకరించకుండానే ఇప్పుడు వీళ్ళు ఉదాహరణకు పురంధేశ్వరి లాంటి వాళ్ళు అధిష్టానం చూసుకుంటుంది అంటే అధిష్టానం చర్చలు జరిపిందో లేదా, అమిత్ షా కలిసారో లేదా చెప్పనే. ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి అనేది కూడా తెలియడం లేదు. షెడ్యూల్ వచ్చాక తేలుస్తారని కొందరు, నోటిఫికేషన్ వచ్చాకే అని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. మరేం జరుగుతుంది అనేది బీజేపీ హైకమాండే తేల్చాలి. అదే ఎప్పుడు అనేది రాజకీయ వర్గాల్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఏపీలో 3 ప్రధాన పార్టీల విషయంలో బీజేపీకి కొన్ని అంచనాలున్నాయి. ఆయా పార్టీల అధినేతల మీద కూడా కొన్ని అభిప్రాయాలున్నాయి. ఇలాంటి సమయంలో పొత్తుపై ఆచితూచి ముందుకు వెళ్లాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. అలాంటప్పుడు హడావుడిగా రిస్క్ చేయాల్సిన పనేం లేదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏపీలో 2019 దాకా బీజేపీ రాజకీయం ఓ లెక్క, గత 5 ఏళ్ల రాజకీయం మరో లెక్క అనే అంచనాలున్నాయి. గత 5 ఏళ్లలో బీజేపీ బలం పెరగలేదు. కానీ ఇతర పార్టీల బలాన్ని బేరీజు వేయడంలో కాషాయ పార్టీ ఆరితేరిందనే లెక్కలున్నాయి. ఏపీలో బీజేపీకి జగన్ మీద అనుమానం లేదు. 5 ఏళ్లుగా జగన్ ఎక్కడా బీజేపీని ఇబ్బంది పెట్టలేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా చేయలేదు. మిత్రపక్షం కాకపోయినా అంతకంటే ఎక్కువే అన్నట్టున్నారు. బీజేపీ మనసెరిగి నడుచుకుంటోంది వైసీపీ. అలాంటప్పుడు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని వైసీపీకి దూరం జరగాల్సిన అవసరం ఉందా లేదా అనేది బీజేపీని వేధిస్తున్న ప్రశ్న. పొత్తుతో లాభమా నష్టమా అని సుదీర్ఘంగా ఆలోచిస్తోంది బీజేపీ. అటు చంద్రబాబుపై బీజేపీకి పూర్తి స్థాయిలో నమ్మకం లేదనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నా రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లు ఇలాగే ఉంటారా అనే ప్రశ్న బీజేపీ మనసులో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 2019 నాటి ఘటనల్ని బీజేపీ అగ్రనేతలు అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నారనే వాదన ఉంది. రేపు ఏమాత్రం తేడా కొట్టినా చంద్రబాబు రివర్స్ కారనే గ్యారంటీ ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు టీడీపీ నుంచి కూడా సరైన సమాధానాలు వస్తున్నాయా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ విషయం తేలకుండా పొత్తులపై ముందుకెళ్తే ఏమవుతుందో అనే సందేహం బీజేపీకి లేకపోలేదనే అంచనాలున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామిగానే ఉన్నా ఆయనకు ఇంకా రాజకీయ పరిణతి రాలేదనే ఆలోచన కూడా బీజేపీకి ఉంది. పార్టీ పెట్టి దశాబ్దం దాటుతున్నా పవన్ ఇంకా వర్ధమాన రాజకీయ నేతలాగే ఉన్నారనే వాదన ఉంది.
పొత్తు విషయంలోనూ పవన్ ఏకపక్ష ప్రకటనలు బీజేపీకి నచ్చుతున్నాయా లేదా అనేది కూడా ప్రశ్నే. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. పొత్తుపై బీజేపీ ఏమీ చెప్పకుండానే అంతా అయిపోయినట్టుగా పవన్ మాట్లాడటంపై ఆ పార్టీకి అభ్యంతరాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. మిత్రుడంటే చర్చించి ఓ నిర్ణయానికొచ్చి బహిరంగ ప్రకటన చేయాలి. కానీ పవన్ మాత్రం ముందే బహిరంగ ప్రకటన చేసి అందుకు తగ్గట్టుగా తమను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది బీజేపీ ఫీలింగ్. అసలు ఈ పద్ధతి కరెక్టేనా? ఈ విషయం పవన్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనే ప్రశ్న బీజేపీకుంది. ఇలాంటి స్థితిలో పవన్ ఆలోచనల్ని ఎంతవరకు నమ్మొచ్చనే డైలమాలో ఉంది బీజేపీ. మిగతా పార్టీల సంగతి పక్కన పెడితే ఏపీలో బీజేపీ పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. రాష్ట్ర పార్టీలో ఏ నేతను నమ్మి ముందడుగు వేయలేని పరిస్థితి కాషాయ పార్టీది. ఏపీ బీజేపీలో ఎవ్వరూ తమ స్థాయి పెంచుకోవడం లేదు. ఢిల్లీ నుంచి ఇచ్చే కార్యక్రమాల్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదనే ఫీడ్బ్యాక్ ఉంది. అధ్యక్షుల్ని మార్చినా ఫలితం సున్నా అనే భావన ఉంది. నేతలంతా అందరూ అందరే అనే టైప్ అని హైకమాండ్ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ నేతల మీద నమ్మకం లేకే ఇతర పార్టీల నేతల గుణగణాలు విశ్లేషించుకుని ముందడుగు వేయాల్సిన స్థితిలో ఉంది బీజేపీ అనేది గట్టిగా వినిపిస్తున్న వాదన. మరి నిజానిజాలేంటో అగ్రనేతలు నోరు విప్పేదాకా సస్పెన్సే. ఏపీలో మరో చిత్రమైన స్థితి కూడా బీజేపీకి సవాలుగా మారింది. సొంత పార్టీ నేతల కన్నా మిగతా పార్టీల అధినేతలే బీజేపీకి బాగా అర్థమయ్యారనే ప్రచారం ఉంది. అందుకే అడుగు ముందుకా వెనక్కా అని బాగా ఆలోచించాల్సి వస్తోంది. మామూలుగా అయితే లోకల్ లీడర్ల ఫీడ్బ్యాక్ తో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఏపీలో లోకల్ ఫీడ్బ్యాక్ కంటే ఢిల్లీ ఫీడ్బ్యాకే బాగుందనే వాదన ఉంది. అందుకే మథనమంతా రాష్ట్ర నేతలకు సంబంధం లేకుండా హస్తిన్లోనే జరుగుతోంది. అసలు లోకల్ నేతల్ని ఇన్వాల్వ్ చేయొద్దనే ఉద్దేశం అగ్రనేతలకు ఉన్నట్టుగా ఉంది. అందుకే ఎవ్వరూ నోరు విప్పడం లేదు. ఇక్కడ ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదు. పొత్తుల గురించి అడిగినా సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నట్టుగా సమాధానం వస్తోంది. అసలు ఇది సమాధానమా, ప్రశ్న, శ్లేష, అర్ధోక్త అనేది కూడా ఏపీ బీజేపీ నేతలకు అంతు చిక్కడం లేదు. గతంలో తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేసిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అనే భయంతో నోరు కట్టేసుకుంటున్నారు. పైగా ఏది పడితే అది మాట్లాడొద్దని ఢిల్లీ వార్నింగ్ ఉందనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఏపీ బీజేపీ నేతలు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు. పొత్తు అనే మాట వినపడగానే హైకమాండ్ అని కోరసిస్తున్నారు. పొత్తుల విషయం మా పై నాయకత్వం చూసుకుంటారు, మాకు దాంతో సంబంధం లేదు. వారు అన్ని విషయాలు వారి పరిగణలోకి తీసుకుని పొత్తులు ఉంటాయా లేదా అనేటువంటి విషయం మీద వారు నిర్ణయం చేస్తారు. కార్యకర్తలంగా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా మా పని, మా విధి, మా బాధ్యత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవడం. ఏపీలో బీజేపీకి బలం లేదు. ప్రత్యక్షంగా ఓటు బ్యాంకు అంతంత మాత్రమే. కానీ పరోక్ష ప్రభావం కావాల్సినంత ఉందనే వాదన వినిపిస్తోంది. అందుకే అధికారంలో ఉన్న పార్టీ, పవర్లోకి రావాలనుకుంటున్న పార్టీ మాత్రమే బలం పెంచుకోవాలని భావిస్తున్న పార్టీ కూడా బీజేపీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి డిమాండ్ సహజం. కానీ నోటాపాటి ఓట్లు లేని బీజేపీతో పొత్తు కోసం పార్టీలు పోటీ పడ్డం ఒక వింతైతే అసలు పొత్తు పెట్టుకోవాలా వద్దా అని కాషాయ పార్టీ తేల్చుకోలేకపోవడం వింతల్లోనూ మరీ వింత. ఎన్నికలకు గట్టిగా 2 నెలల సమయమే ఉంది. మరి ఏపీలో ఇకపై బీజేపీ ఎలాంటి పావులు కదుపుతుంది అనేది చూడాలి. ఇప్పటికే 2 నెలలుగా బీజేపీ పొత్తులపై చర్చోపచర్చలు చేస్తూనే ఉంది. విశ్లేషణల మీద విశ్లేషణలతో కాలం గడిపేసింది. మరి కసరత్తు పూర్తిగా వచ్చిందా? ఇంకేదైనా కొత్త కోణంలో బేరీజు వేయాల్సిన అంశాలున్నాయా అనేది తేలాల్సి ఉంది. ఏపీలో గతంలో బీజేపీ పరిస్థితి ఇంకేం చేస్తాం, సర్దుకుపోదామన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా సర్దుకుపోవాలా వద్దా అని బుర్ర బద్దలు కొట్టుకునే పరిస్థితి. ఆ రకంగా చూస్తే బీజేపీ బలం పెరిగినట్టే అనడంలో సందేహం లేదు. ఇలా క్షేత్రంలో బలం లేకుండా మిగతా పార్టీల వ్యూహాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే స్థితిలో ఉన్న బీజేపీ పొత్తుల విషయంలో ఏ వ్యూహరచన చేయాలో తేల్చుకోలేకపోతోంది. బీజేపీ మాటను ఏ పార్టీ కూడా తీసి పారేసే పరిస్థితి లేదు. అన్ని పార్టీలు బీజేపీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. నిజం చెప్పాలంటే పొత్తులపై బీజేపీ నిర్ణయం ఏమిటా అని ఏపీ బీజేపీ కంటే మిగతా పార్టీలే ఎక్కువ టెన్షన్ పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలు ఎలా మార్చుకోవాలా అనే ఆలోచన కూడా మొదలుపెట్టేశాయి. కానీ బీజేపీ ఆఖరి నిమిషం దాకా తేల్చదేమో, చివర్లో ఊహించిన నిర్ణయంతో ముందుకొస్తుందేమో అనే ఆలోచన ఆయా పార్టీలకు నిద్ర పట్టనివ్వడం లేదు.
ఇటు బీజేపీ కూడా ఏపీలో ఏం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయా అనే విశ్లేషణలో మునిగి తేలుతోంది. ఏ నిర్ణయంతో ఎక్కువ లాభమని బేరీజు వేయడం కూడా కష్టంగానే ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో పొత్తులపై మల్లగుల్లాలు పడుతున్న బీజేపీ తెలంగాణలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. ఒంటరి పోటీకి సయ్యని సవాల్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం కూడా మొదలుపెట్టేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో బీజేపీ బలమే ఈ స్థితికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ఏపీలో పొత్తుల తేనెతుట్టను కదపాలా వద్దా అనే మీమాంసలో ఉంది బీజేపీ. కానీ తెలంగాణలో మాత్రం పొత్తులు లేవని తేల్చేసింది. బీఆర్ఎస్ తో అండర్స్టాండింగ్ ఉందనే ప్రచారమే అసెంబ్లీ ఎన్నికల్లో కొంపముంచిందని కాషాయ పార్టీ నమ్ముతోంది. ఈ వాదన జనంలోకి వెళ్లడం కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందని, లేకపోతే వచ్చిన వాటికి రెట్టింపు సీట్లు గెలిచేవాళ్లము అనేది కాషాయ పార్టీ భావన. అందుకే తెలంగాణలో ఎవ్వరితోనూ పొత్తు లేదని జనానికి గట్టిగా చెప్పాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలొచ్చేశాయి. క్లస్టర్ల వారీగా జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో తెలంగాణ బీజేపీ నేతలు అదే విషయం గట్టిగా మైకు గుద్ది మరీ చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి కాస్త బలం ఉంది. అసలు అధికారంలోకి వచ్చేస్తుందేమో అన్నంత ఊపు కూడా వచ్చింది. కానీ అంతలోనే చప్పున చల్లారిపోయింది. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ తో అంటకాగుతున్నారనే వాదన గట్టిగా జనంలోకి వెళ్లడమేనని బీజేపీ విశ్లేషించుకుంది. దీంతో పాటు కవితను అరెస్టు చేయకపోవడం కూడా మరిన్ని అనుమానాలకు తావిచ్చిందని భావిస్తోంది. అందుకే మొదట తెలంగాణలో బీజేపీకి ఎవ్వరితోనూ పొత్తుల్లేవనే విషయాన్ని ప్రజలకు గట్టిగా చెప్పాలని ఫిక్స్ అయింది. బీజేపీ తెలంగాణలో ఒంటరిగా బరిలో దిగుతోందని ఎక్కడికక్కడ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణలో ఉన్న బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందులో పొత్తుల్లేవని చెప్పడం ప్రధాన వ్యూహం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుకు బీఆర్ఎస్ ఆసక్తిగా ఉన్నా బీజేపీ నో చెప్పేసిందనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. తెలంగాణలో ఇంత క్లారిటీగా ఉన్న బీజేపీ ఏపీలో మాత్రం మీమాంసలో పడింది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందోనని రకరకాలుగా ఆలోచిస్తోంది. అంత తేలిగ్గా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని భావిస్తోంది. పెద్దగా ఆశల్లేని రాష్ట్రంలో కంగారు దేనికనే ఉద్దేశమే బయటకు కనిపిస్తోంది. కానీ నిజంగా ఏ నిర్ణయం తీసుకోలేదా, లోపల ఒకటి అనుకుని బయటకు చెప్పడం లేదా అనే ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని మించిన గేమ్ ప్లానర్ లేదనే ప్రచారం ఉంది. తెలంగాణ, ఏపీలో ఆ పార్టీ అనుసరిస్తున్న భిన్న వ్యూహాలే దీనికి నిదర్శనం. ఏపీలో ఎక్కడా లేని అనిశ్చితి రాజ్యమేలుతుంటే తెలంగాణలో పూర్తి స్పష్టత కనిపిస్తోంది. మొన్నటి వరకు ఏపీ, తెలంగాణలో ఒకేలాంటి వ్యూహం అమలు చేసిన బీజేపీ ఇకపై అలా కుదరదని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలాబలాలు, స్థితిగతుల్ని బట్టి వ్యూహాలు మార్చాలని డిసైడ్ అయింది. అలాగే అమలు కూడా చేసేస్తోంది. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్నమైన వ్యూహాలతో ముందుకెళ్తున్న బీజేపీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనేది చూడాల్సి ఉంది. ఏపీ విషయంలో బీజేపీ చాలా నెమ్మదిగా ఉండడానికి మరొక కారణం కూడా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 350 సీట్లు గ్యారంటీ, మూడోసారి అధికారమూ గ్యారంటీ అని బీజేపీ ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. అటు తెలంగాణలో ఎంపీల సంఖ్య పెరుగుతుందనే ధీమా కనిపిస్తోంది. ఎటొచ్చి బలం లేని ఏపీలో గెలుస్తారా లేదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉండేదే. ఈ మాత్రం దానికి కంగారు పడిపోవాల్సిన అవసరం ఏముందని బీజేపీ తర్కించుకుంటోంది. బలం లేదు కాబట్టి తామరాకుపై నీటిబొట్టులా ఉండే ఎక్కువ ఫలితం దక్కుతుందా, లేదంటే పొత్తు పెట్టుకుని ఎంతో కొంత సొంత బలం పెంచుకున్నా అది నిలబడుతుందా అనే ప్రశ్నలు బీజేపీని ద్వైధీభావంలోకి నెట్టేస్తున్నాయి. అందుకే సాహసించి ఏ నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ ముందుకు రావడం లేదు. మెడపై సమయం అనే కత్తి వేలాడే టైం వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పటికైతే హడావుడి లేదు కదా అనే భావన ఉందా అనేది మరో కీలక ప్రశ్న. మొత్తం మీద ఎవరికి నచ్చినట్టుగా వారు ఊహించుకోవచ్చు. ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. పొత్తు తమతోనే అని ప్రతి పార్టీ భావించుకోవచ్చు. కానీ బీజేపీ మాత్రం ఎప్పుడు నోరు విప్పుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి క్లారిటీగా కనిపిస్తోంది. ఎన్ని ఊహలు తెరపైకి వస్తాయో రాని మేం మాత్రం నిలబడే నీళ్లు తాగుతాం అన్నట్టుగా నిరీక్షిస్తోంది బీజేపీ. కాస్త ఎక్కువగా చర్చలకు తావిస్తే ఆ చర్చల్లోంచే పరిష్కారం దొరుకుతుందేమో అని కూడా చూస్తోంది. ఈలోగా ఎన్నికలు దగ్గర పడతాయి. కాస్త పబ్లిక్ పల్స్ అప్పుడైనా క్లారిటీగా అందుతుందేమో. అందాక వస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారా అనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. పొత్తులు ఉండకూడదనే భావనతో ఉన్నారా అని గట్టిగా అనుకోవడానికి లేదు. కానీ పొత్తుకు ముందుకొస్తారని నమ్మకంగా ఉండడానికి లేదు. ఎవ్వరికి ఎలాంటి అవకాశం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు. బ్యాటింగ్, బౌలింగే కాదు, ఫీల్డింగ్ కూడా తానే చేయాలనుకుంటోంది. మ్యాచ్ మొదలుపెట్టేది, ముగించేది తామే అయితే ఆ కిక్కే వేరంటోంది. అవసరమైతే ఎంపైరింగ్ కూడా సిద్ధపడుతోంది. వీలైతే థర్డ్ ఎంపైర్, ఫోర్త్ ఎంపైర్ పని కూడా చేస్తానంటోంది. ఏపీలో రాజకీయానికి సర్వం తానే అనే ఫీల్ ఇచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తోంది.
అందుకే పొత్తులపై తేల్చడం లేదా అనే అనుమానాలొస్తున్నా కాషాయ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మా వ్యూహం బయటకు చెప్పలేదు, మీరేమనుకుంటే మాకేం అన్నట్టే ఉంటోంది. మొత్తం మీద బీజేపీ మౌనం వీడేదాకా పొత్తు ఉన్నట్టా లేనట్టా అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్లో సుడిగుండాలు చిక్కుముళ్లు సృష్టిస్తూనే ఉంటుందనే వాదన వినిపిస్తోంది. బీజేపీ ఏపీలో రాజకీయంగా సేఫ్ పొజిషన్లో ఉంది. అక్కడ ఆ పార్టీకి కొత్తగా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఏ పార్టీ బలపడ్డా ఆందోళన కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా అంతిమంగా బీజేపీకే చేయూతనిస్తారు. ఈ విషయంలో 1% సందేహానికి కూడా తావులేదు. పైగా మద్దతిచ్చినందుకు ప్రత్యుపకారం ఆశించే స్థితి కూడా లేదు. ఇంతకంటే పండుగ చేసుకోవడానికి ఇంకేం సందర్భం కావాలనేది బీజేపీ ఇన్నర్ ఫీలింగ్ అనే చర్చ జరుగుతోంది. ఈ వాదన నిజమే అయినా పొత్తు సంగతి తేల్చాలి కదా అనేది మరో వాదన. ఈ పొలిటికల్ సేఫ్టీకి భంగం కలగకుండా పొత్తులపై నిర్ణయం తీసుకోవడం బీజేపీకి కమలం మీద సాముగా మారింది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఏమవుతుందో అనే ఆలోచనే ఆ పార్టీ ముందరకాళ్లకు బంధాలు వేస్తోంది. పర్యవసనాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ తీగలాగితే ఎక్కడ డొంక కదులుతుందో పూర్తి స్థాయిలో బేరీజ్ వేసుకుని ఎక్కడా నష్టం లేదనే అంచనా వచ్చేదాకా బీజేపీ అడుగు ముందుకు పడదనే వాదన ఉంది. కనీసం నష్టం జరిగినా దాన్ని పూడ్చుకోగలమనే క్లారిటీ వచ్చేదాకా కాషాయ పార్టీ మౌనం వీడదా అనే ప్రశ్న. ఇలా బీజేపీ ఇంకెంతకాలం ఏపీ రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. తప్పదు, ఎప్పుడోకప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అదే ఎప్పుడు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. తొందరెందుకు, వేచి చూడండి అని బీజేపీ ఊరిస్తూనే ఉంది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నకు జవాబు ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించటం లేదు.